మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమల్లోకి రానుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుకు వస్తే వారికి ఇంధనం నింపేందుకు అనుమతి నిరాకరించనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇండోర్ జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టులు పెట్టుకునేలా ఇండోర్ లో ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నట్లు ఇండోర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ వెల్లడించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. 7 ఏళ్ల జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా లేదా 2 విధించే అవకాశాలు ఉన్నాయని కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు జిల్లా యంత్రాంగం.